మార్కెట్ రాజకీయాలు అనేది మేము పెట్టిన టైటిల్ కాదు, అది ప్రభుత్వం పెట్టిన టైటిల్. వాళ్ళు అదే కదా చెప్పారు. ఏమన్నారు, ఇక్కడికి వచ్చే సోకాల్డ్ వాళ్ళు వాడే పదజాలంలో చెప్పాలంటే అందాల రాణుల్ని మార్కెట్ చేసేసి మేము టూరిజం పెంచుతాము, మేము మన వస్త్రాలని మార్కెట్ చేస్తామని వాళ్ళే చెప్పారు. అందుకని మీరు మార్కెట్ కోసమే కదా ఇవి పెడుతుంది. బాటమ్ లైన్ ఏంటి, దాన్ని అడుక్కెళ్ళి చూస్తే ఏంటి, ఇదే కదా, వ్యాపారమే కదా. అందుకని ఇక్కడ ప్రశ్న ఏం వస్తుందంటే, ఒకటి, కార్పొరేట్లు మనుషుల శరీరాలతో వ్యాపారం చేయడాన్ని మనం అంగీకరిద్దామా? అదే ఒప్పుకోవట్లేదు. మనం మనుషుల నైపుణ్యం తీసుకోను, వాళ్ళ జ్ఞానం తీసుకో, టెక్నాలజీ తీసుకో, అది కూడా నీకు లాభమే. కానీ శరీరాల్ని దోపిడీ చేయడం ఎట్లా కరెక్టు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నాతో, మాట్లాడుతున్నప్పుడు మీ శరీరానికి ఏమన్నా ప్రమేయం ఉందా మన మాటల్లో? మీరు అడిగే ప్రశ్న మీ జ్ఞానానికి సంబంధించి ఉంటుంది, నేను చెప్పే జవాబు నా అనుభవానికి సంబంధించి ఉంటుంది. దీంట్లో నువ్వు అందంగా ఉన్నావా లేదా, నువ్వు 6 ప్యాక్ ఉందా లేదా అనే దాంతో సంబంధం ఉందా? లేదు కదా. అట్లనే ఒక ప్రొడక్ట్ని, పోచంపల్లి చీర నువ్వు అమ్మదలుచుకున్నావు, నువ్వు పెట్టాల్సిన ప్రశ్న ఏంటి, పోచంపల్లి చీర టై అండ్ అయ్యి దీంట్లో ఉండే టెక్నాలజీ ఏంటి, దీంట్లో మనకుండే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఏంటి, దీని నాణ్యత ఏంటి, ఇది కదా చెప్తాం. మరి నువ్వు అమ్మాయిని పక్కన పెట్టి నేను అమ్ముతాను అంటే దాన్ని ఏమంటారు? మరి శరీరం అమ్మటం అనరా? నువ్వు చీర అమ్ముతున్నావు, శరీరం అమ్ముతున్నావు. నువ్వు చీరే అమ్మే లెక్క అయితే ఆ శరీరం అక్కర్లేదుగా నీకు. మన తెలంగాణ ఆడబొడుచు ఎవరినన్నా పట్టుకొచ్చి, ఇగో మా తెలంగాణ ఎండల్లో, ఏ ఎండల్లో నువ్వు పోచంపల్లి కాటన్ చీర కట్టుకుంటే ఏసీలో ఉన్నట్టు ఉంటది అంటే ఆ పద్ధతి వేరు. ఇప్పుడు నువ్వు అసలు ఎండంటే తెలియని వాళ్ళని పట్టుకొచ్చి, తెలంగాణ వాతావరణం అంటే తెలియని వాళ్ళని పట్టుకొచ్చి, చీర కట్టుకోవడం చేతకాని వాళ్ళని పట్టుకొచ్చి మార్కెటింగ్ చేస్తానంటే ఏమనాలి? ఒకటి. రెండో విషయం, మార్కెట్ మాయాజాలం అని ఎందుకన్నావు అంటే, మార్కెట్ ఇవాళ వస్తువుల్ని, మనకు అవసరమైన వస్తువుల్ని అమ్మట్లా. అది ఏమంటుందంటే, ముందు అసలు కొన్ని నీకు అవసరాలు సృష్టిస్తుంది, నీ అవసరాన్ని నుంచి ఒక వస్తువు ఇవ్వటాన్ని వ్యాపారం అంటాం, న్యాయమైన వ్యాపారం. కానీ నీకు లేని అవసరాన్ని సృష్టించి దానికి మళ్ళీ ఒక వస్తువుని తయారు చేసి ఆ వస్తువుకి మళ్ళీ అందాల రాడుల్ని నమూనాలుగా నిలబెట్టి అమ్మడాన్ని ఏమంటారు? మాయాజాలంగా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక అమ్మాయికి ఈ కొలతలు ఏవైతే స్టాండర్డ్ ప్రామాణీకరణ చెప్తున్నావో, ఈ కొలతలు అమ్మాయిలకి అవసరమా? నా ప్రశ్న. అవసరమా అంటే నీ శరీరాన్ని కొన్ని కొలమానాల్లోకి ఎట్లా కుదిస్తావు? నీ శరీరం ఈ పక్కన శరీరం ఒకే రకంగా ఉంటుందా? వీలుంటదా? నీ శరీరం ఇంగ్లాండ్ ఆయన శరీరం ఒకే రకంగా ఉంటుందా? అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణంలోనే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నీగ్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్ మన ఆంథ్రోపాలజీలో ఉన్నాయి. అవన్నీ పట్టుకొచ్చి మిస్ వరల్డ్ అని నువ్వు ఎట్లా అంటావు? అసలు అందం అనే స్టాండర్డైజ్ చేయటమే నీ మార్కెట్ మాయాజాలం. మాయాజాలం ఎక్కడంటే, దేనికైతే ఒక ప్రామాణికత లేదు. నా తెలంగాణ స్త్రీల అందం వేరండి, నా భారతీయ స్త్రీల అందం వేరండి, నా బెంగాల్ స్త్రీల స్ట్రక్చర్ వేరు, నా తమిళనాడు స్త్రీల స్ట్రక్చర్ వేరండి. వీటన్నిటిని ఒక మోసలోకి నువ్వు కుదించి పెట్టడమే ఒక మాయాజాలం, స్టార్టింగ్ పాయింట్ మాయా. అంటే ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిని చూసే ఇక్కడికి వచ్చారు, ఇంకా మరింత అభివృద్ధి పెరిగేలాగా, మరింత మార్కెట్ పెరిగేలాగా, అదేవిధంగా మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను కొంచెం మెరుగుపడేలాగా చూడాలనే ఒక ఉద్దేశంతో తప్పితే వేరే ఉద్దేశం లేదు ఈ కార్యక్రమం. ఇప్పుడు ఒక విషయము, నీ అభివృద్ధిని చూసి వచ్చారు అంటే, మహారాష్ట్ర కంటే నీ తలసరి ఆదాయం ఎక్కువ, గుజరాత్ కంటే నీకు పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయా? లేకపోతే టూరిజం కేరళ కంటే, లేకపోతే రాజస్థాన్ కంటే నీ దగ్గర ఎక్కువ టూరిజం స్పాట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. అందుకని వాళ్ళు ఎందుకు వచ్చారంటే, అన్ని రాష్ట్రాల్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి స్పాన్సర్ ఎవరు చేస్తారు దాన్ని బట్టి వచ్చారు. మరి ఆ పెట్టుబడి దగ్గర ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటారు? అదే అడుగుతున్నా. ఇప్పుడు చేనేత ప్రమోట్ చేస్తాను అన్నావు, ఒక పోచంపల్లేనా?
నారాయణపేట దగ్గర నుంచి మనకి ఎన్ని ఉన్నాయి చేనేతలు ఉన్నాయి కదా, వాటన్నిటిని పక్కన పెట్టిస్తూ చేనేతని అభివృద్ధి చేయడం అంటే ఏంటి? ఈ అందాల రాళ్ళకి చీరలు కట్టిస్తే అభివృద్ధి అవుతుందా మార్కెట్? మాట్లాడదమ్మా, అదవుతుందా? లేకపోతే నూలు ధరలు పెరిగాయి, రంగుల ధరలు పెరిగాయి, మజూర్లు లేవు, వాటికి పెట్టడానికి మార్కెట్ లేదు. ఓకే, నీ లేపాక్షిలో నువ్వు ఎంత అమ్ముతున్నావు, నీ మిగిలిన వాటికి ఎంత వేస్తున్నావు, వాళ్ళ మార్కెట్ సదుపాయం ఏంటి, నీ గోడౌన్లో ఏముంటున్నాయి, వాళ్ళు సొంతంగా మార్కెట్ పెట్టదలుచుకుంటే దీన్ని నువ్వు ఏదన్నా స్పెషల్ ఆర్టిజాన్స్ కింద, ప్రత్యేకమైన హస్తకళల కింద నువ్వేమన్నా ఇతర దేశాలకు ఎగుమతి చేసే ప్రణాళికలు నీకేమన్నా ఉన్నాయా? ఇవేమీ లేకుండా, రెండోది విదేశాల్లో నీది కొనాలంటే ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉంటారు? మా అయితే 1 కోటి మంది ఉంటారు. వాళ్ళందరూ పోచంపల్లి కట్టరుగా. నువ్వు విదేశాల వాళ్ళు పోచంపల్లి కట్టేలా చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు కట్టాల్సిన చీరలు కాదుగా, ఏ రకమైన వస్త్రాలు ఎండ్ ప్రొడక్ట్ కింద నువ్వు తయారు చేస్తున్నావు కట్టాలి. దీనికి ఇది నేను ఎందుకింత డీటెయిల్ చెప్తున్నా అంటే, దీనికి సంబంధించిన ప్రణాళిక ఏదన్నా నీ దగ్గర ఉందా? ఈ ప్రణాళిక పట్టుకొని, ఇదిగో నా టెక్నాలజీ ఇది, నా ఎంత పురాతనమైంది, దీంట్లో మేము ఏం రంగులు వాడతాం, ఏం డిజైన్లు వాడతాం, దీంట్లో వస్త్ర నాణ్యత ఎంత, ఇవన్నీ నువ్వేమన్నా ఒక వీడియో చేసి మా సంగతి వదిలే, ఆ వచ్చిన అందాల రాండ్ల కన్నా చూపించావా మార్కెటింగ్ కోసం? లేకపోతే వాళ్ళకు చీర పెట్టి కట్టుకొని ఫోటోలు తీసి, మరి వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు కానీ మరి వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేస్తారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు నువ్వు 300 కోట్లు పెడితే దాని ఫలితం ఉండాలిగా, దాని మందమన్న పైసలు మనకు దక్కాలి కదా తెలంగాణకి. ఒకటి. రెండోది రామప్ప గుడి దగ్గరికి పోయినావు, కాళ్ళు గడిపించినావు, అయిపోయింది. ఈ కాళ్ళు గడిగిచ్చుడు వెళ్ళిందా? రామప్ప గుడి మీద శిల్పాలు ఏమున్నాయి, అక్కడ ఉండే గ్రానైట్ ఎక్కడి నుంచి తెచ్చిర్రు, ఈ నృత్య భంగిమలన్నీ అసలు మనకి ఏ నాట్యంలో, పేరిణి నాట్యంలో భాగంగా ఎట్లా ఉన్నాయి, దాని నుంచి నటరాజ రామకృష్ణ గారు కొత్త నాట్యం ఎట్లా తయారు చేశాడు, ఇది చరిత్ర. ఇది చరిత్ర. స్తంభాలు తెలిసి ఉండొచ్చు, ఇది చరిత్ర. ఈ రామప్ప గుడి పక్కనే 1000 స్తంభాల గుడి ఉంది వరంగల్లో. చాలా రకాలు ఉన్నాయి, పానగల్లు ఉంది, లేకపోతే మనకి మరిగ కూడా ఉంది. ఒకటి కాదు కదా, వీటన్ని టూరిజం స్పాట్లు అయినప్పుడు వీటన్నిటి మీద నువ్వేమన్నా 10-15 నిమిషాలు ప్రమోషన్ వీడియో చేసి వాళ్ళకి చూపించి మనకు చూపించావా? మీరు చెప్పండి, మీరు మీడియాలో ఉన్నారు. ఏ అందాల రాణితో అయినా రామప్ప గుడికి పోయి నేను పరవశించిపోయినాను, ఇది అద్భుతంగా ఉంది, అందరూ రాండి వచ్చి చూడండి అని ఏ ఒక్క అమ్మాయినా చెప్పిందా? చెప్పండి నాకు. ప్రమోషన్ అంటే అదే కదండి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, మా ఛానల్ కొంచెం ప్రమోషన్ చేయండి మేడం అంటే నేనేం చెప్పాలా? ఇగో ఫలానా ఛానల్ అద్భుతంగా మాట్లాడతారు, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వీళ్ళ దగ్గర పరిశోధన ఉంది అని చెప్పాలి. అట్నే రామప్ప గుడి ప్రమోషన్ అంటే, నీ టూరిజం ప్రమోషన్ అంటే, చార్మినార్ అద్భుతంగా ఉంది, చోమల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉంది, గోల్కొండ అదిరిపోయింది, రామప్ప అంతకంటే అద్భుతంగా ఉంది అని ఎవరన్నా ఒక అందాల బామ్మ చెప్పిందా? అట్లాంటి వీడియో ఏమన్నా నాకు రాకుండా మీకేమన్నా దొరికిందా చెప్పండి నాకు. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోవడం అంటే అది దొరకలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ మార్కెట్ గురించి చెప్పావో ఆ మార్కెట్ ని ఎట్లా చేయాలో నీకు ప్లాన్ లేదనుకోవాలా? అంతే కదా అనుకోవాలి. మరి 300 కోట్లు ఏ మట్టిలో పోసినట్టు? ఎవరి సొమ్మండి ఇది? జమీందారులది, జాగీర్దారులది కాదు కదా. నిజాం సొమ్ము కూడా తెలంగాణ జనం సొమ్మే కదా. మరి నువ్వు ఎవరి సొమ్ము అనుకొని తీసుకెళ్లి ఆడబెట్టినావు 300 కోట్లు ఫలితం లేకుండా. మరి వాస్తవానికి ఇది ఏం జరిగి ఉండొచ్చు మేడం? మీరేమో ఇట్లా ఆమెను ఒత్తిడి చేశారు, ఆమెను బలవంతం చేయబోయారు, ఆమె గురించి దాని గురించి ఆమె పారిపోయింది అన్నట్లు కొంతమంది అయితే మాట్లాడడం జరిగింది. మరి వాస్తవానికి మిస్ ఇంగ్లాండ్ విషయంలో మరి ఏం జరిగి ఉండొచ్చు? ఏమండి, ఆమెను బలవంతం చేశారని మేము ఎవరు అనలా. ఒక ఆమె, మా మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక ఆమె ఇక్కడ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది, నిన్ను ఒకళ్ళు పట్టుకొచ్చారండి అక్కడికి. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ మరి వెనుదిరిగిపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? ఇక్కడ కొంతమంది కొన్ని రకాలుగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం అవాస్తవాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వాస్తవం అవాస్తవాలు ఏంటనేది వేరే విషయం. మొదటి విషయం ఏంటంటే, ఒక ఆమెని ఇప్పుడు మీరు తీసుకొచ్చారండి, ఏమన్నా ఇబ్బంది ఉంటే, అంటే మిస్ వరల్డ్ ఎవరైతే పోటీ నడుపుతున్నారో ఆ సంస్థ నిర్వాహకులు తీసుకొచ్చినప్పుడు నన్ను ఎవరైనా తీసుకెళ్తే నాకు మొదటి ఇబ్బంది నేను ఎవరితో చెప్పుకుంటా? మొదట తీసుకొచ్చిన వాళ్ళతో చెప్పుకుంటా, ఆమె వాళ్ళతో చెప్పలా. ఇక్కడ ఎవరైతే మనకు ఆతిథ్యం ఇచ్చారో వాళ్ళతో చెప్పుకుంటా, వాళ్ళతో చెప్పలా.
అంటే వీళ్ళిద్దరి మీద నమ్మకం లేదు. నువ్వు చెప్పే సాధికారతని ఆమె నమ్మల. దాన్ని నమ్మపోవటానికి కారణం ఇందులో ఫోటోలు ఉన్నాయి చూడండి. బౌన్సర్లు పెట్టి గుంజుడు, లేకపోతే ఇటెళ్ళండి అటెళ్ళండి అనేది చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పుడు. ఒత్తిడి, కనిపించని ఒత్తిడి. వాళ్ళ ప్రతి కదలిక కంట్రోల్డ్ లో ఉంటది. అందాల పోటీ ఇక్కడే కదా ఎక్కడ జరిగిన. సో ఆ కంట్రోల్ ఒకటి. రెండోది ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే మమ్మల్ని డిన్నర్లకి తీసుకెళ్లారు. ఆ డిన్నర్ల దగ్గర నువ్వు స్పాన్సర్లు తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఏంటి? స్పాన్సర్లకు ఏం పని అండి? అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. కూర్చోబెట్టిన తర్వాత నాకు ఇబ్బందిగా ఉంది, నన్ను ఒక వేసేలా ఫీల్ అయ్యేలా చేశారు అంది ఆమె. డోంట్ మిస్టేక్. అంటే దాని అర్థం ఏంటి? మనకి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని వీళ్ళందరూ చదవాలి ఒకసారి. మళ్ళీ చదవండి మీకు తెలియపోతే. అదేమంటుందంటే ఒక హెరాస్మెంట్ కేసు చెప్పినప్పుడు అది సబ్జెక్టివ్. అంటే సబ్జెక్టివ్ అంటే ఏంటంటే నేను అన్నానండి మిమ్మల్ని, మీరు అందంగా ఉన్నారండి అన్నా, కామెంట్లో తప్పేం లేదు. కానీ మీరు దాన్ని అసౌకర్యానికి గురయ్యారు. మీరేమన్నారంటే ఇది అన్వెల్కమ్ వ్యాఖ్య అన్నారు. అంటే నేను దీన్ని స్వాగతించడం లేదు అన్నారు. నాకు అప్పుడు ఈ ప్రశ్న అడిగే ధైర్యం ఉండకూడదు. ఏంటది? నేను అన్న దాంట్లో తప్పే ఉంది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, నువ్వెట్లా ఫీల్ అవుతావు నేను నిర్ణయించలేను కదా. అది ఒకవేళ ఆమె చెడుగా ఫీల్ అయితే దాన్ని నువ్వు షికాయతు తీసుకోవాలి అని మన చట్టం చెబుతోంది. దానికి విరుద్ధంగా నువ్వు ఆమె ఎట్లా ఫీల్ అయింది ఆమె నుంచి అడగకుండానే ఏమీ జరగలేదని నువ్వు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చావు. ఇచ్చినాక విచారణ చేస్తానంటావు. ఏం జరుగుతుందండి విచారణలో? అప్పుడు నువ్వు ముందే స్టేట్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చేసినావు కదా ఏం జరగలేదని. ఇప్పుడు మళ్ళీ అడిగిన తర్వాత ఎవరన్నా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? నీ అధికారులు మాట్లాడతారా? నీ స్పాన్సర్స్ ఎవరైతే కళ్ళు ఇప్పుచ్చుకుని చూసారో ఆమెనే వాళ్ళు మాట్లాడతారా? చేసినోడు మాట్లాడతాడా? లేదు ఆ చుట్టుపక్కల వాళ్ళు అడిగిపోయి ఉన్నారు కదా అందాల రాణి కిరీటాల కోసం, వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు ఆల్రెడీ ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. ఫ్రీగా మాట్లాడే పరిస్థితి లేదుగా. లేదు కాబట్టే ఆమె ఇంగ్లాండ్ పోయి చెప్పుకుంది. మరి ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగాలేదు అన్నట్టు కూడా ఆమె ఆ కంప్లైంట్ ఇక్కడ చేసి ఉండేది నీ మీద నమ్మకం ఉంటే. ఆ వాతావరణం ఇక్కడ లేదు కాబట్టే ఎన్విరాన్మెంట్ క్రియేషన్, సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఏం చెబుతుందంటే ఒక ఎనేబులింగ్ వర్క్ ఎన్విరాన్మెంట్ నువ్వు క్రియేట్ చేయాలా అని చెప్తుంది ప్రతి ప్రైవేట్ కంపెనీకి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కి. ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆడవాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు పనిచేసుకునే వీలు కల్పించాలి. నువ్వు అది కల్పించలేదు కనుక కదా వెళ్ళిపోయింది, వంక చెప్పుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆమెకి. అది కూడా నీ ఫెయిల్యూరే. నువ్వు భద్రత గురించి అంతమందిని పెట్టి ఆమె అభద్రంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది.